శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు 12వ స్థానంలో సంచరించడం, మరి ఆల్రెడీ జన్మశని నడుస్తుంది, అక్కడ రవి భగవానుడు కూడా చేరాడు. సో ఇది ఇంకా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. శని చంద్రగ్రహం మీద సంచరిస్తుండడం అన్నది మీకు జన్మశని అని అనుకుంటారు. అంటే ఈ సమయంలో అంటే చంద్రుడికి శనికి కనెక్షన్ ఏర్పడినప్పుడు తల్లిగారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బంది కలగడం కానీ, వారికి సహజంగా ఏదో ఒక ఇబ్బందులో స్ట్రగుల్స్ చికాకులో ఏర్పడడం జరుగుతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు రవి కూడా ఈ శని భగవానుతో వచ్చి కలగడం వల్ల తండ్రి గారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఉద్యోగపరంగా తండ్రి గారికి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, ఏదైనా అనారోగ్య సమస్యలు కలగడం కానీ, ఏదో ఒక చికాకులో ఇబ్బందులు కలగడం కానీ రావచ్చు. లేదా మీకు తండ్రి గారితో విభేదాలు కూడా రావచ్చు. సో అలాగే రవి భగవానుడు పుత్రకారకుడు కూడా కాబట్టి మీ పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో ఆటంకాలు ఏర్పడడం, వారి యొక్క ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు, పర్సనల్ విషయాల్లో చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద తండ్రి గారి విషయంలోనూ అలాగే పిల్లల యొక్క విషయంలోనూ కొద్దిగా అసంతృప్తి, కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవడం, దానివల్ల మీరు మానసిక అశాంతకో మనస్తాపానికో గురవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉంటే 12వ స్థానం అన్నది ఏంటంటే వ్యయస్థానం, ఖర్చులు. అక్కడ ఏ గ్రహం వచ్చినా దానికి సంబంధించిన కారకత్వాలు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు అక్కడ రావడం వల్ల వ్యాపార అవసరాల కోసం పెట్టుబడి పెట్టడం, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంపార్టెంట్ విషయాలు పెట్టుబడి పెట్టడం, ముఖ్యంగా విద్యార్థుల యొక్క చదువు, రుణాలు తీర్చే ప్రయత్నం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక కుజుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే తృతీయాధిపతిగా 12వ స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ప్రయాణాల వల్ల, అంటే ఏదైనా ప్రయాణం చేసినప్పుడు విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కూడా జరుగుతుంటాయి. కొంతమంది వాహనాలు రిపేర్ వస్తుంటుంది, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. అంటే ప్రయాణాల వల్ల కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఇతరులు చేసిన పొరపాట్లకి మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇక దశమ స్థానాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే వ్యాపార రీత్యా దూర ప్రాంతం వెళ్ళడం కానీ, లేదంటే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే ఉద్యోగం మారవలసి రావడం కానీ, లేదంటే ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కానీ, లేదంటే టోటల్ వ్యాపారం వైండప్ చేసి వ్యాపారాన్ని క్లోజ్ చేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. అంటే మొత్తం మీద 3 గ్రహాలు పరస్పరం శత్రుగ్రహాలు అవ్వడం వల్ల జాతకుడికి కొంతవరకు నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. శుక్రుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ మరి చతుర్థ భాగ్యాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే చతుర్థం అధిపతి వ్యయంలోకి వచ్చినప్పుడు సాధారణంగా స్థిరాస్తులు కానీ, వాహనాలు కానీ, విలువైన వస్తువులు కానీ కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అమ్ముతూ ఉంటారు, కొంతమంది వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, లేదంటే కొంత ఆస్తి పంపకాల వల్ల కొంత వస్తువులు పోగొట్టుకోవడం కానీ, ఇల్లు గృహం లాంటివి పోవడం కానీ జరుగుతుంటాయి. అలాగే భాగ్యాధిపతి వ్యయం అంటే పుణ్య కార్యక్రమాలకు వాటికో ధనం ఖర్చు పెడుతుంటారు. మొత్తం మీద జాతకుడు వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే శుక్రుడు 12లో ఉండడం వల్ల కొద్దిగా స్త్రీల వల్ల కూడా చికాకులు, దాంపత్య సౌఖ్యానికి దూరంగా ఉండవలసి రావడం, ఏదో విధంగా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. టోటల్గా అంటే ఏదన్నా ఒక నెల, ఒక సంవత్సరం ఆ ఫలితం బాగుండాలంటే ఆ వారంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి మీ యొక్క జన్మరాశి నుంచి 6, 8, 12 స్థానాల్లో ఖాళీగా ఉంటే 100% మీకు ఆ వారం ఖచ్చితంగా బాగున్నట్టు చెప్పచ్చు. ఈ భావాల్లో ఎన్ని ఎక్కువ గ్రహాలు ఉంటాయి, మీరు అంత ఇబ్బందిని, నష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు 3 గ్రహాలు 12వ స్థానంలో ఉండడం, అందులో కుజుడు పాపగ్రహం, ఈ రాశి వారికి శత్రుగ్రహం. అలాగే కుటుంబ స్థానంలో రాహు, అది ఒక విరోధ గ్రహం. అంటే ఒక విధంగా కుటుంబ స్థానానికి రాహు ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఈ 2 పాపగ్రహాల మధ్య రాశి మకర రాశి నిలబడి ఉంది. అక్కడ ఒక శత్రుగ్రహం అందువలన జాతకుడు చాలా వరకు స్ట్రగుల్ ఏర్పడే అవకాశం ఉంది. అంటే వెనక్కి వెళ్తే నొయ్య, ముందుకెళ్తే గొయ్యలా ఉంటుంది. పైపెచ్చు రాశి అందే శత్రుగ్రహం ఉండడం వల్ల
అసలు గృహంలో ఉండడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమీ చేయలేని పరిస్థితి, చాలా ఆర్థికపరమైన ఒత్తిడి, కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడి, అంత అసహనంగా మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో జాతకుడు కంపల్సరిగా ఏదైనా కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన జీవితం గడపడం కానీ, లేదంటే ఎక్కువ సమయం ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలోనో, ఒక దేవాలయంలోనో, లేదా వాడికి మనశ్శాంతి ఇచ్చే ప్లేస్లోనో కాలక్షేపం చేయడం మంచిది. ఎంత తక్కువ ఇంట్లో ఉండి ఈ కుటుంబ విషయాల కోసం ఆలోచించకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు తప్ప, ఈ కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ ఆలోచిస్తే ఖచ్చితంగా సగులు, మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక వారం రోజులు ప్రశాంతంగా ఎక్కడన్నా గడిపితే, ప్రతి సమస్య కూడా ఏది పర్మనెంట్గా ఉండదు. సుఖమైన, నష్టమైన, లాభమైన టెంపరీగా ఉంటుంది తప్ప ఏది కూడా పర్మనెంట్ కాదు. కాబట్టి జాతకుడు ఈ సమయాన్ని కొద్ది జాగ్రత్తగా దైవం మీద భారం వేసి శివారాధన చేసుకుంటూ కాలాన్ని వెచ్చిస్తే అన్ని సమస్యలు ఆటోమేటిక్గా 3వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో, పెద్దవారి సహకారంతో, దైవ సహకారంతో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను, కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే, జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ 7వ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు, ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాడు శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి. వాడు ఇంట్లో పడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా, ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మజాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవానుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.